హలో ఫ్రెండ్స్, నా పేరు సుధాకర్. మీరు చూస్తున్నారు సుధాకర్ టెక్ టాపిక్స్ యూట్యూబ్ ఛానల్. నేను ఈరోజు మీకు ఒక ఇంట్రెస్టింగ్ వీడియో తెచ్చానమాట. నేను ఈరోజు వీడియోలో మీకు ఫ్యూచర్లో 5 డిఫరెంట్ టెక్నాలజీస్తో రాబోతున్న 5 రోబోటిక్ గ్యాడ్జెట్స్ అయితే చెప్పబోతున్నాను. ఈ వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్ అయితే ఉండబోతుంది. అలాగే ఇందులో నేను చెప్పే గ్యాడ్జెట్స్ కూడా చాలా ఇంట్రెస్టింగ్ అయితే ఉంటాయి. సో వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు అయితే చూడండి. అలాగే ఎప్పుడులాగే నేను వీడియో ఎండింగ్లో ఒక టెక్ ఫ్యాక్ట్ అయితే చెప్తాను. సో ఆ టెక్ ఫ్యాక్ట్ మిస్ అవ్వకుండా ఉండాలంటే మీరు ఖచ్చితంగా వీడియో ఎండింగ్ వరకు అయితే చూడండి. సో ఇంకెందుకు ఆలస్యం, మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఇంకా నేను చెప్పబోయే ఫస్ట్ రోబోటిక్ గ్యాడ్జెట్ ఏంటంటే జూక్స్ అటానమస్ పర్సనల్ వెహికల్ అనమాట. ఇది వచ్చేసి మనకి అమెజాన్ వాళ్ళు అయితే తయారు చేస్తున్నారు. ఇంక ఈ వెహికల్ వచ్చేసి మనకి సెల్ఫ్ డ్రైవింగ్ వెహికల్ అనమాట. అంటే ఇందులో మనకి డ్రైవర్ అయితే అవసరం ఉండదు. ఇది ముఖ్యంగా వచ్చేసి మనకి సేఫ్ ట్రావెలింగ్ కోసం అయితే తయారు చేస్తున్నారు. ఇది వచ్చేసి మనకి 4 వీలర్ అనమాట. ఈ వెహికల్ వచ్చేసి మనకి ఫార్వర్డ్, బ్యాక్వర్డ్ అలాగే లెఫ్ట్ టు రైట్ డైరెక్షన్స్లో మూవ్ అయ్యేలాగా అయితే దీన్ని అయితే తయారు చేస్తున్నారు. ఈ వెహికల్కి 133 kWh బ్యాటరీ అయితే ఉంటుంది. ఇది వచ్చేసి మనకి ఎలక్ట్రిక్ వెహికల్. ఇది మనం కంటిన్యూస్గా 16 అవర్స్ వరకు వాడచ్చు అని అయితే వీళ్ళైతే చెప్తున్నారు. ఇంక సిట్టింగ్ విషయానికి వచ్చేస్తే ఇందులో మనకి 4 persons అయితే ట్రావెల్ చేయొచ్చు. ఇందులో మనకి 2 benches అయితే ఉంటాయి. 2 benchesలో ఒక్కొక్క బెంచ్కి ఎదురైతే కూర్చోవాలి. ఇంక ఇందులో మల్టిపుల్ సెన్సర్స్ అలాగే కెమెరాస్ అయితే ఉన్నాయి. ఈ సెన్సర్స్ ఉండడం వల్ల ఏ వెహికల్ అయినా అడ్డు వచ్చినప్పుడు ఈ వెహికల్ అయితే ఆగుతుంది. అలాగే టర్నింగ్స్ కూడా తిరగగలదు. ఇంక వీళ్ళు ఏం చెప్తున్నారంటే వీళ్ళు ట్రాఫిక్లో కూడా ఇదైతే సర్వైవ్ అవ్వగలదు అంటున్నారు. అలాగే ట్రికీ యూటర్న్స్ కూడా ఇదైతే చేయగలదని అయితే వీళ్ళైతే చెప్తున్నారు. ఈ వెహికల్కి సెన్సార్స్ ఉండడం వల్ల ఇది అప్ టు 150 meters వరకు ఉన్న ఆబ్జెక్ట్స్ని అయితే ఇదైతే చూడగలదని అయితే వీళ్ళైతే చెప్తున్నారు. ఇంక ఈ డోర్స్ అన్ని గ్లాస్ అయితే చేయడం వల్ల మనం లోపల నుంచి వ్యూ చూసినప్పుడు చాలా బాగుంటుంది. ఇంకా ప్యాసింజర్స్కి కంఫర్ట్ ఉండడానికి వీళ్ళు కొన్ని ఫీచర్స్ కూడా ఇచ్చారు. అవేంటంటే బెంచెస్ పక్కన కాఫీ కప్ హోల్డర్స్ అలాగే వైర్లెస్ ఛార్జింగ్ మ్యాట్స్ అయితే ఇచ్చారు. ఎవరి మొబైల్స్ అయితే వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తాయో ఆ వైర్లెస్ ఛార్జింగ్ మ్యాట్స్ యూస్ చేసి వైర్లెస్ ఛార్జింగ్ అయితే చేసుకోవచ్చు. ఇంకా ప్రతి ప్యాసింజర్ పక్కన ఒక టచ్ స్క్రీన్ అయితే ఉంటుంది. ఈ టచ్ స్క్రీన్ యూస్ చేసి వాళ్ళు వెళ్తున్న పాత్ని ట్రాక్ అయితే చేసుకోవచ్చు. అలాగే ఎయిర్ కండిషనర్ కూడా కంట్రోల్ చేసుకోవచ్చు. వాళ్ళు అక్కడ నుంచి మ్యూజిక్ కూడా వీళ్ళు కంట్రోల్ అయితే చేయొచ్చు. సో ఈ విధంగా అమెజాన్ నుంచి ఫ్యూచర్లో స్మార్ట్ రోబోట్ పర్సనల్ వెహికల్ అయితే రాబోతుంది. ఇది తొందరగా రావాలని అయితే కోరుకుందాం. సో ఇంక నేను చెప్పబోయే సెకండ్ గ్యాడ్జెట్ ఏంటంటే ఇది వచ్చేసి మనకి ఫ్యూచర్ గేమింగ్ని టోటల్గా మార్చేస్తుంది. ఫ్యూచర్ గేమింగ్ టెక్నాలజీని టోటల్గా ఇది చేంజ్ అయితే చేసేస్తుంది. ఇంకా ఆ గ్యాడ్జెట్ ఏంటని అనుకుంటున్నారా? ఇది ఆ గ్యాడ్జెట్. ఇంక దీని పేరు వచ్చేసి ఓమ్ని 1 VR ట్రెడ్మిల్ అనమాట. ఇది ముఖ్యంగా హోమ్ పర్పస్ కోసం అయితే తయారు చేశారనమాట. దీని డయామీటర్ వచ్చేసి 4 feet వరకు ఉంటుంది. సో ఇది ఈజీగా ఇంట్లో అయితే పడుతుంది. ఇంక దీంతోపాటు ఒక సూట్ అయితే వస్తుంది. మీరు గేమ్స్ ఆడుతున్నప్పుడు ఆ సూట్ వేసుకుని ఆడాలి. ఎందుకంటే ఈ సూటే మనకి మూమెంట్స్ అయితే క్యాప్చర్ చేస్తుంది. నడవడం కానీ, పరిగెట్టడం కానీ, కూర్చోవడం కానీ, నుంచోవడం కానీ, మోకాల మీద ఉండడం కానీ ఇలాంటి మూమెంట్స్ అయితే ఇదైతే క్యాప్చర్ చేస్తుంది. మనం పరిగెడుతున్నప్పుడు కింద ఉన్న ట్రెడ్మిల్ అయితే కదులుతుంది. అలాగే ఈ సూట్ని పట్టుకుని వెనక్కి ఒక వెర్టికల్ బార్ ఉంటుంది. ఈ వెర్టికల్ బార్ ఏం చేస్తుందంటే మనం నడుస్తున్నప్పుడు ఎడ్జెస్లోకి మూవ్ అవ్వకుండా మనల్ని అయితే పట్టుకుని అయితే ఉంటుంది. ఈ వెనకాల వెర్టికల్ బార్ ఉండడం వల్ల మీరు పరిగెడుతున్నప్పుడు కానీ, నడుస్తున్నప్పుడు కానీ పడిపోతారనే భయం అయితే మీకైతే ఉండదు. మనం ఈ ట్రెడ్మిల్ మీద రౌండ్ కూడా తిరగచ్చు. మనం రౌండ్ తిరుగుతున్నప్పుడు మన వెనకాల ఉన్న వెర్టికల్ బార్ మనతో పాటే రౌండ్ అయితే తిరుగుతుంది. ఇంకా మనకి చేతిలో 2 కంట్రోల్స్ అయితే ఉంటాయి. ఈ కంట్రోల్స్ వచ్చేసి మనం గేమ్స్ ఆడుతున్నప్పుడు గన్స్లో అయితే ఉపయోగపడతాయి. మనం గన్స్ని వీటితో అయితే మనం కంట్రోల్ అయితే చేయొచ్చు. సో ఇది ఫ్రెండ్స్ సెకండ్ రోబోటిక్ గ్యాడ్జెట్ అయితే. ఈ సెకండ్ రోబోటిక్ గ్యాడ్జెట్ అయితే ఈ 2021లోనే రాబోతుంది. ఇంక నేను చెప్పబోయే థర్డ్ గ్యాడ్జెట్ ఏంటంటే ఇది వచ్చేసి మనకి LG అటానమస్ క్లీనింగ్ రోబోట్ అనమాట. నాకు తెలిసి రోజుల్లో క్లీనింగ్ రోబోట్స్ ఉన్నాయి, కానీ వాటి క్లీనింగ్ ప్రాసెస్ అనేది స్లోగా అయితే ఉంటుంది. కానీ ఇందులో క్లీనింగ్ ప్రాసెస్ అనేది చాలా ఫాస్ట్గా అయితే అవుతుంది. ఎందుకంటే ఇందులో మనకి అల్ట్రా వైలెట్ రేస్ అయితే యూస్ చేస్తున్నారు. ఎక్కువగా హైలీ టచ్ ఏరియాస్లో అలాగే హైలీ క్రౌడెడ్ ప్లేసెస్లో ఈ అల్ట్రా వైలెట్ రేస్ అయితే వాడి ఆ ప్లేస్ని డిస్ఇన్ఫెక్ట్ అయితే చేస్తుంది అనమాట. సో ఈ విధంగా అల్ట్రావైలెట్ రేస్ వాడడం వల్ల ఇది చాలా తొందరగా అయితే క్లీనింగ్ ప్రాసెస్ అయితే కంప్లీట్ చేస్తుంది. అప్ టు 15 to 30 minutesలో ఇదైతే కంప్లీట్ చేసేస్తుంది. అది సింగిల్ ఛార్జ్లో. ఇందులో కూడా కొన్ని సెన్సర్స్ అయితే ఉన్నాయి. ఈ సెన్సర్స్ ఉండడం వల్ల ఈ క్లీనర్ అయితే ఏమన్నా టేబుల్ కానీ, సోఫా కానీ అడ్డొచ్చినప్పుడు ఆగి టర్నింగ్ అయితే తీసుకుంటుంది అనమాట. సో మనకి ఎక్కడైనా క్రాష్ అవుతుందేమో, ఎక్కడైనా పడిపోతుందేమో అనే టెన్షన్ అయితే ఉండదు. సో ఈ క్లీనర్ వచ్చేసి మనకి ఎక్కువగా హాస్పిటల్స్లో కానీ, అలాగే రెస్టారెంట్స్లో కానీ, అలాగే షాపింగ్ మాల్స్లో కానీ హైలీ క్రౌడెడ్ ప్లేసెస్లో యూజ్ చేయడానికి అయితే ఇదైతే డిజైన్ చేశారు. సో ఇది ఫ్రెండ్స్ థర్డ్ గ్యాడ్జెట్ అయితే. ఇంకా నేను చెప్పబోయే ఫోర్త్ గ్యాడ్జెట్ ఏంటంటే ఇది వచ్చేసి సూపర్ గ్యాడ్జెట్ అనమాట. ఎవరికైతే ఆస్ట్రానమీ బాగా ఇంట్రెస్ట్ ఉంటుందో వాళ్ళకైతే ఈ గ్యాడ్జెట్ చాలా బాగా అయితే నచ్చుతుంది. ఇంకా గ్యాడ్జెట్ పేరేంటని అనుకుంటున్నారా? వెస్పరా టెలిస్కోప్ అనమాట. ఎవరైతే ఎక్కువగా నెబ్యులాస్ కానీ, గ్యాలక్సీస్ కానీ ఫొటోస్ అయితే తీసుకుంటారో వాళ్ళకైతే ఈ గ్యాడ్జెట్ అయితే చాలా బాగా అయితే ఉపయోగపడుతుంది.
ఇంక దీన్ని యూజ్ చేయడం చాలా ఈజీ. దీనికి ఒక చిన్న ట్రైపాడ్ అయితే ఉంటుంది. దాన్ని అయితే ఫిక్స్ చేసేసి పవర్ బటన్ అయితే ఆన్ చేయాలన్నమాట. అంతే, ఇదైతే ఆన్ అయిపోతుంది. ఇంక ఈ టెలిస్కోప్కి ఒక కనెక్టింగ్ యాప్ అయితే ఉంటుంది. ఈ కనెక్టింగ్ యాప్ యూజ్ చేసి మీరు ఆ టెలిస్కోప్ని కనెక్ట్ అయితే చేసుకోవచ్చు. ఈ కనెక్టింగ్ యాప్లో వీళ్ళు కొన్ని ఐడియాస్ అయితే ఇస్తూ ఉంటారు. ఈ కనెక్టింగ్ యాప్లో మీకు నచ్చిన ఐడియా కనుక ఉంటే దాన్ని క్లిక్ చేసి డైరెక్ట్ కనెక్ట్ చేసుకుంటే ఆటోమేటిక్గా టెలిస్కోప్ అనేది దాన్ని అయితే మీకు మొబైల్ ఫోన్లో అయితే చూపిస్తుంది. సో ఈ విధంగా మీకు నచ్చిన గ్యాలక్సీస్ కానీ నచ్చిన నెబ్యులాస్ కానీ మీ అంతటి మీరే ఫొటోస్ అయితే తీసుకోవచ్చు అనమాట. ఈ టెలిస్కోప్ వచ్చేసి మనకి జస్ట్ 15 ఇంచెస్ అయితే ఉంది. అలాగే ఇది 10 పౌండ్స్ వెయిట్ అయితే ఉంది. సో ఇది మీరు ఈజీగా బ్యాక్ ప్యాక్లో అయితే పెట్టుకుని అయితే ఎక్కడికైనా ట్రావెల్ అయితే చేయొచ్చు. నాకైతే పర్సనల్గా ఈ గ్యాజెట్ అయితే చాలా బాగా అయితే నచ్చింది. సో ఇది ఫ్రెండ్స్ 4th గ్యాజెట్ అయితే. ఇంక నేను చెప్పబోయే 5th గ్యాజెట్ ఏంటంటే ఇది ముఖ్యంగా గేమర్స్కి అనమాట. నేను సెకండ్ చెప్పిన గ్యాజెట్ వచ్చేసి గేమింగ్ టెక్నాలజీని ఒక విధంగా మారుస్తుంటే ఇప్పుడు చెప్పే గ్యాజెట్ వచ్చేసి గేమింగ్ టెక్నాలజీని ఇంకో విధంగా అయితే మార్చేస్తుంది. ఆ గ్యాజెట్ ఏంటని అనుకుంటున్నారా? ఇది వచ్చేసి మనకి రేజర్ నుంచి అయితే వస్తుంది. ఇది వచ్చేసి మనకి రేజర్ గేమింగ్ చైర్ అనమాట. ఇది మీరు అనుకుంటున్న మామూలు గేమింగ్ చైర్ అయితే కాదు, ఇది టోటల్ డిఫరెంట్. ఈ చైర్లో వచ్చేసి మనకి 60 ఇంచ్ కర్వ్డ్ డిస్ప్లే అయితే ఉండబోతుంది. ఇది వచ్చేసి మనకి OLED డిస్ప్లే. ఈ డిస్ప్లే వచ్చేసి మనకి చైర్ ఎప్పుడైతే ఆన్ చేస్తామో అప్పుడు మనకి బ్యాక్ సైడ్ నుంచి అయితే ఫ్రంట్కి అయితే వస్తుంది అనమాట. అలాగే దీనికి ఒక ఫోల్డెడ్ టేబుల్ కూడా ఉందన్నమాట. ఆ టేబుల్ ఎక్కడి నుంచి వస్తుందంటే మనం ఇక్కడ హ్యాండ్స్ పెట్టుకుంటాం కదా, ఆ హ్యాండ్స్ లోపల నుంచి అయితే ఇదైతే వస్తుంది. ఈ టేబుల్ వచ్చేసి మనకి మౌస్ అలాగే కీబోర్డ్ పెట్టుకోవడానికి అయితే ఉపయోగపడుతుంది. ఇందులో ఇంకో మంచి ఫీచర్ ఏంటంటే ఇది మనకి ఫీడ్బ్యాక్ అయితే ఇస్తుంది. మనం ఆడుతున్న గేమ్ బట్టి ఇది కొన్ని వైబ్రేషన్ ఫీడ్బ్యాక్స్ అయితే ఇస్తుంది. మనం షూట్ చేస్తున్నప్పుడు కానీ ఎప్పుడైనా ఫైటింగ్ గేమ్స్ అప్పుడు ఫైట్ చేస్తున్నప్పుడు కానీ కొన్ని వైబ్రేషన్ ఫీడ్బ్యాక్స్ అయితే ఇస్తుంది. ఆ ఫీడ్బ్యాక్స్ అయితే మనకి గేమ్స్ ఆడుతున్నప్పుడు చాలా మంచి ఫీలింగ్ అయితే ఇస్తాయి. అలాగే మనకి సౌండ్ ఎక్స్పీరియన్స్ కూడా చాలా బాగుంటుంది. అలాగే ఇందులో మనకి గేమర్స్ అందరూ ఇష్టపడేట్టు RGB లైటింగ్ కూడా ఉంది. ఇంక ఇందులో సీట్ వచ్చేసి మనకి కార్బన్ ఫైబర్ అయితే చేశారు. ఇది వచ్చేసి మనకి కార్బన్ ఫైబర్ బకెట్ సీట్ అనమాట. ఇది చూడడానికి చాలా టోటల్ డిఫరెంట్గా అయితే ఉంటుంది. మన గేమింగ్ ఎక్స్పీరియన్స్ని హై లెవెల్లోకి అయితే తీసుకెళ్తుంది. సో ఇది ఫ్రెండ్స్ 5th గ్యాజెట్ అయితే. సో ఈ ఫ్రెండ్స్ గ్యాడ్జెట్స్ అయితే, ఈ గ్యాడ్జెట్స్ అయితే మీకు నచ్చినాయి అనుకుంటున్నాను. ఇందులో మీరు ఏ గ్యాడ్జెట్ అయితే తొందరగా రావాలనుకుంటున్నారో ఆ గ్యాడ్జెట్ అయితే కింద కామెంట్ అయితే చేయండి. నాకు తెలుస్తుంది మీరు ఏ గ్యాడ్జెట్లో ఇంట్రెస్టింగ్ అయితే ఉన్నారో. ఇంక ఈరోజు టెక్ ఫ్యాక్ట్ విషయానికి వచ్చేస్తే ఈరోజు టెక్ ఫ్యాక్ట్ వచ్చేసి గూగుల్ గురించి అనమాట. మీరు ఎప్పుడైనా అనుకున్నారా గూగుల్ గొర్రెల్ని రెంట్కి తీసుకుంటుందని? ఎస్ ఫ్రెండ్స్, మీరు విన్నది నిజమే. గూగుల్ గొర్రెల్ని అయితే రెంట్కి అయితే తీసుకుంటుంది. గూగుల్ 200 గొర్రెల్ని అయితే రెంట్కి అయితే తీసుకుని మౌంటైన్ వ్యూలో ఉన్న వీళ్ళ హెడ్ క్వార్టర్స్ దగ్గర లాన్లో గడ్డిని అయితే తినిపిస్తుంది అనమాట. ఎందుకంటే వీళ్ళు లాన్ క్లీన్ చేయడానికి ఈ టెక్నిక్ అయితే వాడతారు. సో చూసారు కదా గూగుల్ ఏ విధంగా అయితే వాళ్ళ లాన్ అయితే క్లీన్ చేస్తుంది. సో ఇది ఫ్రెండ్స్ టెక్ ఫ్యాక్ట్ అయితే. ఈ రోజు వీడియో కనుక మీకు నచ్చితే దయచేసి ఈ వీడియోని అయితే లైక్ అయితే చేయండి. అలాగే ఈ వీడియోని షేర్ చేయండి. మీకు కనుక మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కావాలనుకుంటే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. నేను మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ పెడతానే ఉంటాను. సో అవన్నీ మిస్ అవ్వకుండా ఉండాలంటే మీరు నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.